ఇరాన్ తనపై దాడి చేయబోతోందనే అనుమానంతో ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో కాకుండా వేరే చిన్న విమానంలో ప్రయాణించారు సార్. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది నిజమే అని చెప్పి అంగీకరించారు. సార్, నిజంగా ట్రంప్కు ప్రాణహాని ఉందా? ట్రంప్కు భయం పట్టుకుందా? ఇరాన్ ట్రంప్ని టార్గెట్ చేసిందా? ఒకటి, మీరు అడిగిన దాంట్లో ప్రాణహాని ఉందా అంటే, ఎన్నికల సమయంలో కూడా ఆయన పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఇటీవల ఒక హోటల్లో కూడా ఆయన ప్రెసిడెంట్ గా ఉండగా కూడా ఒక అతను ఆయుధాలతో లోపలికి వెళ్ళాడు. అందువల్ల ప్రాణహాని ఉందా అంటే ఖచ్చితంగా కనబడుతుంది కదా, ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. ఇరాన్ నుంచి ఉంటుందా అంటే ఇంకెవరి నుంచి ఉంటుంది? ఎందుకంటే ఇరాన్ ఇది నంబర్ 1 ఎనిమి. ఇరాన్ ప్రకటించింది కూడా, అంటే ట్రంప్ నెతన్యాహు సంగతి తేలుస్తామని కూడా. అందువల్ల ఇరాన్ నుంచే ఉంటుందంటే ఉంటుంది. కానీ మీకు అర్థం కావాల్సింది, ఇందులో మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది అర్థం కావాలి మనకు. సో తుర్కీకు రాజధానికి ట్రంప్ నాటో సమావేశాలు హాజరయ్యటానికి వచ్చారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి, దాని సమ్మిట్ మీటింగ్కు వచ్చాడు. తుర్కీ అయితే నాటో మెంబర్ కంట్రీ, ఎందుకంటే వేరే దగ్గర జరగదు కదా. సో నాటో దేశాల సమ్మిట్ మీటింగ్కు వచ్చి నాటో మెంబర్ కంట్రీ తుర్కీ ఇట్ సెల్ఫ్ ఇది మోడర్న్ డిఫెన్స్ ఇండస్ట్రీకి మారిపోయారు. అలాంటి తుర్కీ ఎక్కువ వచ్చారు. ఎంత ప్రొటెక్షన్ ఉండాలి మరి? ఎలా? ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఇరాన్కు స్పష్టమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని, అంటే ట్రంప్ ఎక్కడున్నాడు, ఏ ఫ్లోర్లో ఉన్నాడు కూడా తెలిసింది అని. సో అందువల్ల చాలా నాటకీయంగా జరిగింది. అంటే ఆయన ఎయిర్ ఫోర్స్ 1 మొదటి నుంచి ప్రెసిడెంట్స్ వాడేటువంటి విమానం. సో అత్యంత భద్రతాపరమైన కట్టుదిట్టమైన విమానం అది, మామూలు విమానం కాదు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటంటే, ట్రంప్ ప్రాణహాని ఏ స్థాయిలో ఉంది అంటే, ట్రంప్ గోల్ఫ్ ఆడటానికి పోయినా మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది చుట్టూ. అంటే మిసైల్స్, హెలికాప్టర్లు వచ్చినా, డ్రోన్లు వచ్చినా, ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా కూడా కొట్టేయగలుగుతుంది. సో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుంటే ఆ గ్రౌండ్ దగ్గర మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆపరేట్ అవుతుంది. ఆ స్థాయిలో ప్రొటెక్షన్, మామూలు ప్రొటెక్షన్ కాదు. ఏదో వైట్ హౌస్ నో ఫ్లై జోన్ లాగా కాదు. ఈవెన్ గోల్ఫ్ కోర్స్ ఆడినా కూడా ఒక నో ఫ్లై జోన్ అయిపోతుంది. అలాంటిది ఎంత పకడ్బందీ భద్రత మధ్య వెళ్తారు. అయినా ఇరాన్కి ఎలా తెలిసింది? ఇరాన్కి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి. సో ఇరాన్కు సమాచారం వచ్చింది, ట్రంప్ ఎక్కడున్నాడని, అటాక్ చేసే ప్రమాదం ఉంది అని చెప్పి మార్కో రూబియో కూడా ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ 1లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి అదృశ్యం, డిసప్పియర్ అయ్యాడు. ఎట్లా మరి ఎక్కడి నుంచి ఎలా డిసప్పియర్ చేశారో తెలియదు. ఈవెన్ మీడియాకు కూడా తెలియదు. మీడియాకు కూడా ట్రంప్ లోపలే ఉన్నాడు అనుకుంటున్నారు. ఈ లోపల డిసప్పియర్ అయిపోయి ఒక నార్మల్ జెట్లో, నార్మల్ అంటే అది కూడా రక్షణ ఉంటుంది, సో ఇంకో జెట్లో ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదేం కొత్త కాదు. మీకు 2000లో బిల్ క్లింటన్ పాకిస్తాన్ వచ్చినప్పుడు కూడా మీకు అనౌన్స్డ్ విమానంలో రాలే. అనౌన్స్డ్ విమానం కూడా దిగింది, కానీ ఆ విమానంలో రాక వేరే విమానంలో వచ్చాడు. అలాగే 2003లో జార్జ్ బుష్ ఇరాక్ వెళ్ళాడు. ఇరాక్ వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్ ప్రోగ్రామ్ అమెరికాలోనే ఇంకో పలానా ప్లేస్కి ప్రెసిడెంట్ వస్తాడని అనౌన్స్ చేశారు. సో అందరి దృష్టి ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ అక్కడే అనుకున్నారు, కానీ సీక్రెట్గా ఇరాక్కి వెళ్ళారు. 2023లో బైడెన్ ఉక్రెయిన్ వెళ్ళారు. అప్పుడు కూడా ఉక్రెయిన్లో బైడెన్ కనిపించేదాకా ఎవరికి తెలియదు, బైడెన్ వస్తున్నాడు అనుకున్నది తెలియదు. సో అందువల్ల అమెరికన్ ప్రెసిడెంట్స్కు ఈ రకమైన సీక్రెట్గా వెళ్ళడం అనేది కొత్త ఏమి కాదు. ఇప్పుడు కొత్త ఏంటి అంటే, ఈవెన్ మీడియా కూడా తెలియదు. అప్పుడు కనీసం బిల్ క్లింటన్ ఏ విమానస్తున్న మీడియాకు తెలుసు, బయటికి రిపోర్ట్ చేయకండి అని చెప్పారు, అంటే ఈ మారిన ప్రోగ్రామ్. సో మిగతా ఇప్పుడైతే ఎవరికీ తెలియకుండా, మార్కో రూబియోకు బహుశా ఆయనకు కూడా తెలుసో తెలియదు, కానీ మిగతా ఎవరికీ తెలియకుండా ఆయన ఇంకో విమానంలోకి మారి అనడు కన్నా మన భాషలో ఎవరు దూరి వెళ్ళిపోయాడు రహస్యంగా. అది ట్రంపే ఒప్పుకున్నాడు, ట్రంపే ప్రకటించాడు. సో ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్స్ ఏం రైజ్ అవుతాయంటే, అమెరికా ఏం చెప్తుంది గల్ఫ్ దేశాలకు, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, మీకు జోర్డాన్, ఖతార్, వీళ్ళందరికీ అమెరికా ఇచ్చే హామీ ఏంటి? మీకు మేము భద్రతగా ఉంటాం, మేము రక్షణగా ఉంటాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం, మీ దేశాల జోలికి ఎవరు రాకుండా చూసుకుంటాం, ఇజ్రాయెల్ రాకుండా ఎలాగో చూసుకోగలం, ఇరాన్ రాకుండా చూసుకోగలమని.
అది ఫెయిల్ అయిందని కళ్ళ ముందు కనబడుతోంది. ఇరాన్ భారీగా దాడులు చేస్తుంది. ఇప్పుడు ఆ దేశాలు ఏమనాలి, నీకే రక్షణ లేదు ఇరాన్ నుంచి, మాకే రక్షణ. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్నే రక్షించుకోలేని దుస్థితిలో ఇరాన్ నుంచి అమెరికా ఉంటే మరి ఇక సౌదీకి, యుఏఈకి వీళ్ళకి ఎలా రక్షణ ఉంటుంది? అందుకే వాళ్ళు ఈ మధ్య సొంత దుకాణం మొదలు పెట్టుకున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ, పాకిస్తాన్ కలిసి ఇటీవల డిఫెన్స్ అగ్రిమెంట్, యుఏఈ కాదు, సౌదీ అరేబియా, తుర్కీ, పాకిస్తాన్ కలిసి ఇప్పుడు అందులో ఈజిప్టు, ఖతారు చాలా దేశాలు చేరుతాయని అంటున్నారు. సో ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా వెళ్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రొటెక్షన్ ఇస్తుంది అని ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటిదాకా నమ్మకంతో ఉన్నాయి. ఇప్పుడు జపాన్కు మాకు చైనా నుంచి అమెరికా రక్షణ ఇస్తుంది అని ఒకినావా దీవుల్లో అమెరికన్ బేస్ ఉంది. సౌత్ కొరియాకు అమెరికా మాకు రక్షణ ఇస్తుంది నార్త్ కొరియా నుంచి. రష్యా నుంచి మాకు అమెరికా రక్షణ ఇస్తుందని యూరప్. ఇలా ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి తమకు రక్షణ ఇస్తుందని గల్ఫ్ దేశాలు అమెరికా పైన. అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీల పైన ప్రపంచంలో చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు బిల్లులు కూడా చెల్లిస్తూ ఉంటారు. అమెరికా మిలిటరీ ఆధిపత్యానికి ఈ గ్యారంటీ ప్రాతిపదిక. అమెరికా ఇవాళ మిలిటరీ ఆధిపత్యాన్ని కలిగి ఉంది అంటే ఈ గ్యారంటీలే ప్రాతిపదిక. ఇప్పుడు ఆ గ్యారంటీలే షాటర్ అవుతున్నాయి. ట్రంప్నే కాపాడుకోలేని అమెరికా తన ప్రెసిడెంటే కాపాడలేకపోతే మిగతా దేశాలకు ఏం రక్షణ ఇస్తుంది, ఏం భద్రత ఇస్తుంది? ఇరాన్ నుంచే. ఇప్పుడు ఇరాన్ నుంచే అమెరికా తనను తాను కాపాడుకోవడం కష్టమైతే జపాన్ చైనా నుంచి ఎలా కాపాడుకుంటుంది? యూరప్ రష్యా నుంచి ఎలా కాపాడుకోగలదు? సౌత్ కొరియాను, నార్త్ కొరియా నుంచి ఎలా కాపాడుతారు? అందువల్ల అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీలనే ఈ డెవలప్మెంట్ ప్రశ్నిస్తోంది. రెండవది ఏంటి అంటే, ఇప్పటిదాకా ఏం చెప్పాడు ట్రంప్? ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ సర్వనాశనమైంది, ఇరాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, ఇరాన్లో ఏమీ మిగలలేదు, సర్వనాశనం అయిపోయింది, అందుకే ఇరాన్ ఒప్పందం అంటూ బతిలాడుతోంది చెప్పాడు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ట్రంప్ ఒప్పుకున్న తర్వాత ఏమని తేలింది? ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ నాశనం అయిందా, నాశనం కాలేదా? ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ సంపూర్ణంగా విధ్వంసం అయితే అమెరికా ప్రెసిడెంట్ నాటో సభ్య దేశమైన తుర్కీలో ఉంటే ఎక్కడున్నాడో తెలిసి, కరెక్ట్గా లొకేషన్ తెలిసి అటాక్ చేసేంత దుస్సాహసానికి ఇరాన్ పాల్పడుతుంది అంటే మరి ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ నాశనం అయితే ఎలా సాధ్యమవుతుంది? సో అందువల్ల నాట్ జస్ట్ అమెరికన్ రక్షణ గ్యారంటీ, అమెరికా భద్రతా గ్యారంటీ, సెక్యూరిటీ గ్యారంటీ కాదు, ఎంటైర్ ట్రంప్ నరేటివ్ ఆన్ ఇరాన్ వార్ ఫెయిల్ అయిపోయింది. దీన్ని బట్టి థర్డ్ ఏంటంటే ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్కు ఉన్న కెపాసిటీ కూడా తెలియజేస్తుంది. అంటే స్టిల్ ఇరాన్ అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయగలుగుతుంది అని. ఇరాన్ రెజీమ్ చేంజ్ అయిపోయింది, ఇరాన్ ఎవ్రీథింగ్ అయిపోయింది అంటే ఆఖరికి తుర్కీలో ట్రంప్కే రక్షణ లేని పరిస్థితి ఇరాన్ నుంచి అంటే వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ అనే ట్రంప్ వార్ నరేటివ్ కంప్లీట్గా పంక్చర్ అయిందని ఈ ఇన్సిడెంట్ మరోసారి రుజువు చేస్తుంది కదా. అఫ్కోర్స్ మనం ఎవరిపైన హత్యా ప్రయత్నాలను అంగీకరించే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా ట్రంప్ పైన ఇరాన్ గనక దాడి చేస్తే దాన్ని అందరము ఖండిస్తాం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ అమెరికా బహిరంగంగానే ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేస్తామని వెళ్ళింది, అయతుల్లా అలీ ఖమేనీని చంపేసింది, ఎంటైర్ లీడర్షిప్ని చంపేసిన తర్వాత ఇరాన్ ఏమంటోంది, మేము కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటోంది. సో ఇరాన్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడాన్ని మనం యాక్సెప్ట్ చేయం. కానీ రియాలిటీలో మన యాక్సెప్టెన్స్ మీరు నేను ఒప్పుకున్నామా లేదా అన్న దానిపై ఆధారపడి ఉండదు కదా. సో మమ్మల్ని మా నాయకత్వం చంపేశారు కనుక మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఇరాన్ అంటుంది. కానీ ఇరాన్ ఇంత దెబ్బతిన్న తర్వాత, ఇన్ని రోజుల వార్ తర్వాత, ఇంత భయంకరంగా అమెరికా యుద్ధ విమానాలు బొంబార్డింగ్ చేసిన తర్వాత స్టిల్ ఇరాన్ రిటైన్ ద పొటెన్షియల్ టు కిల్ ట్రంప్ అంటే అది మామూలు విషయం కాదు కదా.